వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా పైన ఇంకా స్పష్టత రాలేదు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగానైనా నిన్నటి రోజున ఆ సంగతి ఏంటో తేలే అవకాశం ఉందని కూడా అభిమానులు అందరూ ఆశించారు. కానీ ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. దీంతో 157వ సినిమా విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దర్శకుడు ఎవరైనా సరే నిర్మాతగా మాత్రం సుష్మితానే పరిచయం అవ్వడం ఖాయమే. ఇక అందులో ఎలాంటి డౌటే లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా తనని నిర్మాతగా మార్చాలని చిరంజీవి బలంగా సంకల్పించి ముందుకెళ్తున్నారు. చరణ్ కూడా నటుడుగా బిజీగా ఉండడంతో సొంత బ్యానర్ కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పైన నిర్మాణం యాక్టివిటీ తగ్గించి తనని ముందుకు తీసుకెళ్లాలని చిరు సీరియస్ గా అయితే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో సుష్మిత తెరపైకి తెస్తున్నారు. కానీ 157కి మాత్రం సరైన దర్శకుడు సెట్ అవడమే లేదు. రచయిత BVS రవి అందించిన స్టోరీ సిద్ధంగా ఉంది. కానీ దానిని డీల్ చేసే దర్శకుడే లేడు. హరిశంకర్, మోహన్ రాజా ఇలా కొంతమంది పేర్లు తెరపైకి అయితే వచ్చాయి. మోహన్ రాజా లాక్ అయినట్టు కూడా ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి మోహన్ రాజా ఎగ్జిట్ అయినట్టు కూడా కొత్త ప్రచారం మొదలైంది. హరిశంకర్ విషయంలోనూ కూడా ఇలాంటి సబ్జెక్టే కనిపిస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన హరిశంకర్ మిస్టర్ బచ్చన్ కూడా ఫ్లాప్ అయింది. కాబట్టి చిరు కూడా అతనితో ఇప్పుడు రిస్క్ తీసుకునే అవకాశం అయితే ఉండదు. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ 157కి ఎవరు రైట్ డైరెక్టర్ అన్నది సీరియస్ గా ఆలోచిస్తున్న అంశంగా కనిపిస్తోంది. ఇక సీనియర్ డైరెక్టర్లు పూరి జగన్నాథ్ ని తీసుకుందామన్నా అతడి ట్రాక్ ఈ మధ్య అస్సలు బాగోలేదు. ఇటీవల రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయింది. ఇక త్రివిక్రమ్ ని తెరపైకి తెద్దామన్నా అతను ఇతర రచయితల కథల్ని డైరెక్ట్ చెయ్యరు. ఇక ఇప్పటికిప్పుడు చిరుకి తగ్గ స్టోరీ కూడా సిద్ధంగా లేదు. ఇలాగ చిరంజీవికి దర్శకుల సమస్య తలెత్తింది. సరైన కథ దర్శకుడు కుదిరితే వరుస పెట్టి 160 వరకు లైనప్ వదలాలని మనసులో ఉన్నా కుదరడమే లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.